ఏమంటారన్న ఫోన్ ట్యాపింగ్ విషయం మీరు ఎలా చూస్తారు? ఈరోజు మరి ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చట్ట విరుద్ధము. ఒక భార్య భర్తలు మాట్లాడుకున్న సంభాషణలు కూడా ఈరోజు బయటపెట్టి కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ ఈ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని మరి దాచిపెట్టుకొని తింటుర్రు. ఏదైతే మా బండి సంజయ్ గారు ఏదైతే సిట్టుకు ఈరోజు మరి వచ్చి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందో ఖచ్చితంగా కేటీఆర్ కేసీఆర్ జైలుకు పోవలసిందే. ఎందుకంటే ఒక భార్యాభర్తలు కాకుంటే ఈ కేటీఆర్ చాలా మంది హీరోయిన్లను కూడా లైంగికంగా వేధించి వాళ్ళు ఎన్నో రకాలుగా వాడుకున్నారని మరి చాలా వార్తా పేపర్లో రావడం జరిగింది. ఖచ్చితంగా చట్టపరంగా కేటీఆర్ను కేసీఆర్ శిక్షించేదాకా భారతీయ జనతా పార్టీ మరి నిద్రపోదు. అదేవిధంగా మేమందరం కూడా బండి సంజయ్ వెంటుండి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాలు అవుతుంది, సిట్టు విచారణ ఇంకా జరుపుతూనే ఉంది. మీకు నమ్మకం ఉందా సిట్టు పైన? 100% నమ్మకం, చట్టం మీద నమ్మకం ఉంది. ఇవాళ కాకుండా రేపైనా ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడవలసిందే. వాళ్ళు ఏదైతే తప్పిదం చేసిరో ఖచ్చితంగా చట్టానికి చుట్టాలు ఎవరు లేరు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అయినా మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా చట్టానికి విరుద్ధంగా పనిచేస్తే ఖచ్చితంగా శిక్షించవలసిందే. న్యాయం తొందరగా జరగకపోవచ్చు, ఖచ్చితంగా శిక్ష మాత్రం 100% పడుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు, సహాయ మంత్రిగా ఉన్నారు బండి సంజయ్. సో ఈ మెయిన్గా ఆయనను టార్గెట్ చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు? రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే బండి సంజయ్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కేసీఆర్ యొక్క మరి వాళ్ళు అవలంబించిన మరి ప్రజా వ్యతిరేక విధానాలను అడుగడుగున తెలంగాణ ప్రజలకు మరి చెప్పిండు కాబట్టే తెలంగాణ ప్రజలను మోసం చేసిన విధానాన్ని మరి అందరికీ తెలియజేసింది కాబట్టే ఈరోజు బండి సంజయ్ మీద మా అనేకమైన విమర్శలు చేస్తున్నారు. అవి కరెక్ట్ కాదు. ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి బండి సంజయ్ గారు. అంటే మెయిన్గా పాదయాత్ర సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎవరితో మాట్లాడుతుండు, కేంద్ర పెద్దలతో ఎవరితో మాట్లాడుతుండు, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాడు బండి సంజయ్, ఏ లీడర్తో మాట్లాడుతుండు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం జరిగిందని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు? 100% అండి. బండి సంజయ్ గారు ఏదైతే ఆయన రోజు ఏ విధంగా ఎవరిని కలుస్తుండో అనే దినచర్య ఏంది ప్రతిదీ కూడా తెలుసుకొని వాళ్ళ దగ్గరికి ముందుగానే ఈ బీఆర్ఎస్ నాయకులు పోయి వాళ్ళని ప్రబోధాలకు లోన్ చేయడము, అదేవిధంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మరి భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వ్యతిరేక విధానాలు నచ్చగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి రావాల్సుకున్న వాళ్ళను ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా బెదిరించింది కాబట్టి ఈరోజు మరి ఫోన్ ట్యాపింగ్ అనేది బయటపడింది. మీరేమన్నారు? భారతీయ జనతా పార్టీ ఈరోజు బండి సంజయ్ అన్న మీద ఈరోజు ఈ ఆరోపణలు సంబంధించి చేస్తున్నది ఓన్లీ కేసీఆర్ కేటీఆర్. ఈ కేసీఆర్ కేటీఆర్ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏమని చెప్తుంది? చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి ఈరోజు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు జైలుకు పోడు ఖాయం. కాబట్టి వాళ్ళు గోతి వాళ్ళే తీసుకున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ అంటే మనకున్న మన స్వేచ్ఛను ఎవరు భంగం పలగకుండా ఉండడానికి కోసం ఏంటంటే ఎవరి లోపల ఉన్న సిచ్యువేషన్ ఎవరి మనస్తత్వం ఏందో బయటకు చెప్పకుండా ఉండడానికి కోసం స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛను ఉల్లంఘించారు. ఎందుకంటే భార్య భర్తలకు విభేదాలు కావచ్చు, మళ్ళా రాజకీయ పరంగా లొల్లీలు కావచ్చు, ఇవన్నీ పెట్టించు. ఎందుకంటే సంజయ్ అన్నను టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకొచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీది, అదే బండి సంజయ్ అన్నది. కాబట్టి బండి సంజయ్ అన్న రేపు పొద్దున బీసీసీఎం కాబోతున్నాడు. కాబట్టి ఇదే దృష్టి లోపల పెట్టుకొని బండి సంజయ్కు వ్యతిరేకంగా ఈ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ను పైకి తీసుకొచ్చింది. కాబట్టి ఈయనను సీఎం కాకుండా అడ్డుకోవడానికి కేసీఆర్ కేటీఆర్ ఆడిన డ్రామాలు. కానీ కేసీఆర్ కేటీఆర్ కు ఇదే వేదిక నుండి హెచ్చరిస్తున్నామంటే మీ గోతి మీరే తోకున్నారు. చెర్లపల్లి జైలుకు మీకు రెడీగా ఉన్నది. కేసీఆర్ కేటీఆర్ మీరు పోవడానికి సిద్ధంగా ఉండండి అని ఈ వేదిక నుండి హెచ్చరిస్తున్నాం. మునుగోడు ఎలక్షన్ అప్పుడు కీలకంగా బీజేపీ నాయకులది ట్యాపింగ్ జరిగినాయి అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు పోతా ఉన్నారు, కార్యకర్తలు వాళ్ళే కూడా ట్యాపింగ్ చేసే ప్రయత్నం జరిగిందని చెప్పేసి అంటారు. మీరేమంటారు? ఎందుకంటే మునుగోడు ఎలక్షన్లు ఏంటంటే ఈరోజు బీజేపీ మునుగోడులో గెలిస్తే పరిస్థితి బీజేపీది వేరే ఉండు రాష్ట్రంలో. అక్కడ మెయిన్ గా అడ్డుకుంటారు బీజేపీ ఎదగకుండా అని చెప్పేసి అన్నది అంటారు. ఫస్ట్ బై ఎలక్షన్లు వచ్చింది, దుబ్బాకలో బై ఎలక్షన్లు వచ్చినాయి.
సంజయ్ అన్న అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ బై ఎలక్షన్లు వచ్చింది దుబ్బాకలో ఒక మూమెంట్, ఒక ఊపు తీసుకొచ్చింది. రగన్నన్ గెలిపించుకున్న తర్వాత నెక్స్ట్ బై ఎలక్షన్లు వచ్చినాయి. హుజురాబాద్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి. హుజురాబాద్లో కూడా ఈటల రాజేందర్ గెలవడం వల్ల నెక్స్ట్ ఏంది, ఒక బీజేపీ అనేది ఒక ఊపు, ఒక మూమెంట్ తీసుకొచ్చింది ఎవరు, బండి సంజయ్ అన్న. కాబట్టి రేపు పొద్దున మునుగోడు ఎలక్షన్లో కూడా అదే బీజేపీ గెలిచింది అనుకో, ఆల్టర్నేట్ సంబంధించి క్యాండిడేట్ ఇవ్వలేరుగా బండి సంజయ్ అన్నకు. కాబట్టి బండి సంజయ్ ఈజ్ ద సీఎం క్యాండిడేట్. కాబట్టి అక్కడున్న కేసీఆర్, కేటీఆర్ వీళ్ళు ఏం చేసిందంటే పార్టీని ఎదగకుండా, బండి సంజయ్ని ఎదగకుండా తొక్కి పెడదామన్న కాన్సెప్ట్ ప్రకారమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చేసి బండి సంజయ్ ఏడిపోతుండో, కార్యాచరణ ఏంది అవన్నీ ఒక లిస్ట్ ప్రకారం చేసుకున్నాడు. కాబట్టి అక్కడ ఎవరెవరైతే కలుస్తుండో వాళ్ళ వీక్నెస్ పాయింట్ మీద దెబ్బతీసి ఆలోచన ప్రకారం చేసింది. కాబట్టి బండి సంజయ్ను ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇదొక టీఆర్ఎస్ పనికి మాలిన చర్యగా ఫోన్ ట్యాపింగ్ అనేది టీఆర్ఎస్ ఒక నీచమైన చర్య అనమాట. భార్యాభర్తలు మాట్లాడిన దాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలా కేసీఆర్ చరిత్రను తిరగరాసుకున్నాడు. ఆయన తిరగరాసుకుని ఒక చరిత్రహీనుడిగా మిలిగిపోయినటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ మా బీజేపీ నాయకులందరూ కూడా తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా జైలుకు పోవటం ఖాయమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇలా ప్రజా ఆదరణ పొందినటువంటి గొప్ప లీడర్ అంటే మా బండి సంజయ్ అన్న. ఇలా మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి లెక్కన, ఒక అమ్మవారు ఎప్పుడు ఆయన వెంట ఉంటూ ఒక శక్తి లెక్కన ఆయన విశ్వరూపాన్ని కూడా చూపెడుతూ ఇలా భారతీయ జనతా పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన చరిత్ర ఒక బండి సంజయ్ అన్నకే మిలుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి అన్న, మీరేమంటారు ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఎలా చూస్తారు? ఫోన్ ట్యాపింగ్ విషయం అన్నది చట్టపరంగా చట్ట విరుద్ధంగా చేసిన ఫోన్ ట్యాపింగ్. ఒకటేముంది, కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు, ఎన్నో స్కాములు చేసారు. అదేవిధంగా బీఆర్ఎస్ మాకు టీఆర్ఎస్ రావాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా వీళ్ళు కూడా అదే స్కామ్లతోటే అలవాటు అయిపోయారు. మా ఒక్క భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే మచ్చలేని పార్టీ అని చెప్పి నేను చెప్పుకుంటున్నాము, సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఇది మన అన్న చెప్పినట్టు చట్టానికి చుట్టరికం ఎవరు కాదు. మా భారతీయ జనతా పార్టీ అన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే కూడా. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే 2 సంవత్సరాలు అవుతుంది సిట్టు విచారణ జరగబట్టి, ఎంత అప్డేట్ లేదు, ఎలాంటి యాక్షన్స్ కూడా పెద్దగా కనిపిస్తలేవు. ఇది సిబిఐ కూడా ఇవ్వాలి, దీన్ని ఫార్వర్డ్ ఇవ్వాలని చెప్పేసి ఒక వాదన వస్తుంది. మీరు ఏమంటారు? కంపల్సరీ ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి, విచారణ జరిపించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అవును, పైన మీకు నమ్మకం ఉందా? ఉంది సార్, మాకు చట్టం మీద నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద కూడా నమ్మకం ఉంది. ఏది మన సెంట్రల్ గవర్నమెంట్ మీద. సిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్, సిఐడి కూడా సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మాకు నమ్మకం ఉంది. ఎవరైనా సరే, ఏ పార్టీలో అయినా సరే, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. మెయిన్గా పాదయాత్రను టార్గెట్ చేశారు, లాస్ట్గా మున్గోడు ఎలక్షన్ టార్గెట్ చేశారు. ఈ విధంగా కూడా ఇక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి, పాదయాత్ర ఎట్లా నడుస్తూ ఉంది, ఇక్కడి నుంచి ఎవరెవరు కలుస్తూ ఉన్నారు బండి సంజయ్, ఇవి తెలుసుకునే ప్రయత్నం బాగా జరిగిందని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు? ఈ పాదయాత్రలో ఉన్న ఎవరెవరు నాయకులు కలిసిన విషయాలు కాదు, వీళ్ళు ఏం చేయబోతున్నారు అన్న దాని గురించి కూడా వీళ్ళు మొత్తం మీద కంప్లీట్గా వాళ్ళు తెలుసుకొని వీటికి విరుద్ధంగా చేసిర్రు అని చెప్పి నేను చెప్పుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఎలా చూస్తారన్న మీరు? ఎలా చూస్తారు ఇలా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేయండి, మీరు ఎలా చూస్తారు? మాది కూడా ట్యాపింగ్ అయింది. మాది కూడా అయింది. నేను వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్. నా పేరు బోసుపల్లి ప్రతాప్. నేను కూడా వెంకటగిరి ఏసీపీ దగ్గర పోయి వివరణలు ఇచ్చి వచ్చిన. ఇదంతా కేసీఆర్ ఒక పథకం ప్రకారం చేసింది. అయినా భగవంతుడు కేసీఆర్కి తగిన శాస్తి జరిగింది. రేపు జరగబోయే లోకల్ బడిలో ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగకరమైనది ఇది. ఈరోజు బండి సంజయ్ వీడికి రావడం అంటే ఒక మంచి మెసేజ్ పోతుంది గవర్నమెంట్లో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎలా చూస్తారన్న మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నది? చట్టరీత్యా నేరం. బీఆర్ఎస్ పార్టీ మరి ఇంత అన్యాయానికి ఒడిగట్టడం చాలా దుర్మార్గం. మరి బండి సంజయ్ గారు తెలంగాణలో ఒక ఊపుతో మన భారతీయ జనతా పార్టీని తీసుకురావడం జరిగింది. ఆయన నెక్స్ట్ సీఎం అని కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనుకోవడం జరిగింది. కాబట్టి కానీ ఈ ఫోన్ ట్యాపింగ్, భార్యాభర్తల సంభాషణ వినడం, మన గతంలో చూస్తే ఈటల రాజేందర్ గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు వాళ్ళ న్యాయం అనేది అర్థం అవ్వట్లేదు. పార్టీలు అన్నప్పుడు సంభాషణలు చాలా ఉంటాయి, సంప్రదింపులు ఉంటాయి. కానీ మరి
ఈ బండి సంజయ్ గారి పైన మరి ఈటల రాజేంద్ర పైన మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకంత అది చేసిందో మాకు కూడా అర్థం కావట్లేదు. కంపల్సరీ వాళ్ళకు మాత్రము చట్టం ఎవరు చుట్టం కాదు, కంపల్సరీ వాళ్ళని శిక్షిస్తారు, శిక్షించబడతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామన్న. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ని మీరు ఎలా చూస్తారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నది, అందరి ఫోన్లు లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉన్నారని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి బండి సంజయ్ గారే. వారు చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించలే. మరి ఈరోజు అనేక ఆధారాలతో వారు ఇక్కడ అటెండ్ అవుతున్నారు. ఆధారాలను చూపెట్టడానికి మొదటి నుండి కూడా బండి సంజయ్ అన్న చెప్తా ఉన్నాడు, ప్రతిపక్షాలు అన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ ఉన్నది ఈ కేటీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేస్తూ ఉన్నారన్న. అది తప్పు, మేము చేయట్లే, అది తప్పు అని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు విచారణలో ఆధారాలతో వారు నిరూపించడానికి ఇక్కడికి వస్తున్నారు. అంటే సిట్టు విచారణ 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఎంత విచారణ జరుపుతా ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు తప్ప ఇలాంటి యాక్షన్ పెద్దగా కనిపిస్తలేదు. వాళ్ళు పదే రేవంత్ రెడ్డి కూడా జైల్లో పెడతామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇలాంటి అప్డేట్ లేదు. 2 సంవత్సరాలు గడిచింది. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ను కవిత ఒక కంపెనీలో పార్ట్నర్లు అన్న విషయాన్ని అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. వ్యక్తులు వేరైనా కూడా, పార్టీలు వేరైనా కూడా వాళ్ళు కొలిక్స్ అని చెప్పేసి అందరికీ తెలుసు. విచారణ అన్నది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సహకరించింది. ఎందుకు? ఓటుకు నోటు కేసులో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన వాళ్ళకు సహకరిస్తున్నారు. అంటే ఇద్దరు దోషులే, కానీ ఒకరికొకరు సహకరించుకుంటే ఇన్ని సంవత్సరాలు గడిపారు. దాని మీదనే మా బండి సంజయ్ అన్న యుద్ధం ప్రకటించిండు. ఖచ్చితంగా ఈ కేసు విలువలోకి తేవాలని ఆ రోజు నుంచి కూడా పార్టీలను నిలదీసిండు. మరి ఈ రోజు విచారణలో భాగంగా వారు అన్ని ఆధారాలను ఇక్కడికి ఇవ్వడానికే వారు వస్తున్నారు. అంటే కేంద్ర హోంశాఖ కూడా దీని మీద సీరియస్గా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆధారాలను కూడా సిట్టు అక్కడ పోయి సమర్పించే అవకాశం ఉంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? మీరు సిట్టు పైన కేంద్రం కూడా పెద్ద నిఘా పెట్టింది అనుకోవచ్చా? ఖచ్చితంగా నిఘా పెట్టింది. ఇప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో దీన్ని ఖచ్చితంగా వాళ్ళు తెలుస్తారనే ఆలోచన మాకుంది. అందులో బండి సంజయ్ అని ఉన్నారు కాబట్టి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారే ఉన్నారు కాబట్టి ఈ కేసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కా చర్యలు ఉంటాయా? పక్కా చర్యలు ఉంటాయి. అందులో ఎట్లాంటి ఆలోచన లేదు. చర్యలు అనేది పక్కాగా ఉంటాయి. భారత్ మాతాకి భారత్ మాతాకి చెప్పండి అన్న, మీరు మెయిన్గా బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఉన్నారు. అక్కడ ఏది కార్యాచరణ జరిగినా కూడా కరీంనగర్ నుంచి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి ప్రతి కార్యకర్త కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిన ఒక ఆరోపణ వస్తుంది. మీరేమంటారు? గత ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం లోపల కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి పదవులు అనుభవిస్తూ కూడా వారి యొక్క భయాందోళనకు గురై ఏదైతే మిగతా పార్టీలు ఏవైతున్నాయో ప్రతిపక్షంలో పార్టీలందరి కూడా ముఖ్య నాయకులైన కూడా అందులో భాగంగానే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం కేంద్ర మంత్రి వారి సభ్యులు వారి యొక్క ఏదైతే ఫోను ఆ పార్టీ లోపల ఏం జరుగుతుంది, వారి యొక్క ఏమేం చేస్తున్నారు, పార్టీ పరంగా కూడా వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే సమస్యల మీద పార్టీ పరంగా తెలుసుకోవడానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ యొక్క మేము వాళ్ళ యొక్క డిఫీటెడ్ అంటే వాళ్ళ యొక్క లాస్ అయ్యే విధంగా కూడా ఉన్నది. కాబట్టి మా ప్రభుత్వం పడిపోయే దిశగా ఉందని ఆలోచన చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా అనేక విషయాలు అంటే మేము ముందుకు ఏ విధంగా ముందుకెళ్ళాలని ఒక ఆలోచనతోనే వాళ్ళు చేసినారు తప్ప ఈ యొక్క అదేవిధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయడము అవతల వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క భావజాలం కావచ్చు, వారు మాట్లాడుకునే మాటలు కావచ్చు, లేకుంటే వారి భార్యాభర్తల సంభాషణ కావచ్చు, ఇంకా రకరకాల ఏ విషయం కూడా ఆ విధంగా కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకోవాలని ఒక కుట్రతోని, కుతంత్రంతోని, దిగజాడుగు రాజకీయాలతోని ఏది కానీ రాజకీయ పరంగా కూడా మన నీతి నిజాయితీగా శక్తివంతంగా మనం ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి తప్పిదాలు చేసుకుంటా కూడా మళ్ళీ అధికారం రావాలనే ఒక మూర్ఖత్వం ఆలోచనతోనే ఈ విధంగా వారు ఫోన్ ట్యాపింగ్ చేసినని మేము అంటే ఈ యొక్క బీజేపీ పక్షాన తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలి, పాదయాత్ర సంగమ యాత్ర చేసినప్పుడు బండి సంజయ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎవరితో మాట్లాడుతూ ఉండు, ఎవరితోటి సంప్రదింపులు జరుపుతూ ఉంది, ఏ నాయకులతో మాట్లాడుతూ ఉండు, ఎక్కడి నుంచి డబ్బులు సేకరిస్తూ ఉండు, పాదయాత్ర ఎట్లా నడుస్తూ ఉంది, జనసేకరణ కావచ్చు, ఇవన్నీ విషయాలు అడ్డుకునేందుకు ప్రభుత్వం భయపడే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది అనుకోవచ్చా? అయితే ఏదైతే డబ్బు కానీ తర్వాత ఇంకేదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు మూర్ఖత్వపు ఆలోచనలు అవన్నీ కూడా తప్పిదాలు. ఎందుకంటే నీతి నిజాయితీగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం మీద అనేకమైన కానీ ఏదైతే ప్రజలు ఎదుర్కొంటూ ఉండే ఇబ్బందులు ఉన్నాయి
వారి మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేక భావజాలంతో వ్యతిరేకతతోనే ఆ రోజు కేసీఆర్ గారిని ఏదైతే ఊడగొట్టాలి ఈ ప్రభుత్వం వద్దని ప్రజలందరూ స్వచ్ఛందంగా కూడా ముందుకొచ్చి ప్రజా సంగ్రామ యాత్రగా బండి సంజయ్ గారికి అండగా నిలుచున్నారు. ఏ గ్రామంకి పోయినా ఎక్కడికి పోయినా కూడా మేము వారితో పాటు కూడా పాదయాత్రలో పాల్గొన్నాం. చాలా అనుభవం ఉన్నది. వారు పాదయాత్ర చేసిన ప్రతి చోట కూడా ఒక స్వచ్ఛందంగా ప్రజలు వచ్చిండ్రు. ఏదైతే ఈ పార్టీ పరంగా కూడా ఎక్కడ కూడా డబ్బు ప్రలోభాలకు లేకుంటే ఇంకా చేయలేదు. అదేవిధంగా దీని లోపల ఏదైతే ఈ కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క జన సమీకరణ చూసి జనాలు రావడం వలన ఏమైందంటే వీరు ఏ విధంగా అరే ఈ ప్రభుత్వము మన మీద ఏదైతే ఈ యొక్క వారు చేసిన తప్పిదాలను కూడా ఎత్తి చూపడం వల్ల కూడా మనకు వ్యతిరేకత ఎక్కువైతుందని చెప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడి ఆ ఫోన్ ట్యాపింగ్లో కూడా ఎక్కడెక్కడ ఈ కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా తెలుసుకోవడానికి ముఖ్య నేతలు కలిసినప్పుడు ఏ విధంగా వాళ్ళందరినీ కూడా మన పార్టీలో కూడా భయపెట్టి ఇంకా ఎవరిని మనం ఇబ్బందులు చేయాలని ఒక ఆలోచనతోని ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కూడా పని చేస్తుంటారని ఖచ్చితంగా కూడా చెప్పగలం. మునుగోడు ఎలక్షన్లో అతి స్వల్పంగా బీజేపీ ఓడిపోవడం జరిగింది. ఆ సందర్భం కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే వాళ్ళు ఇలా రహస్యాలు తెలుసుకున్నారు. అందుకే బీజేపీ ఓడిపోవడానికి కారణం అదే ఉంది. ఆ ఒక్క ఓడిపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి నెగిటివ్ ఎఫెక్ట్ పడింది. ఈ ఒక ఫోన్ ట్యాపింగ్ వల్లనే మీరు ఓడిపోయారు అనుకుంటారా? అయితే అక్కడ మనము సాధ్యమంతరకు మునుగోడు లోపల కూడా అక్కడ బీజేపీ అనేది అప్పటి వరకు కూడా అక్కడ అంటే దాదాపు సిపిఎం సంబంధించిన పార్టీలు అక్కడ ఉన్నాయి. మునుగోడు ప్రాంతం లోపల, నల్గొండ జిల్లా లోపల అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఎంత కార్యకర్తలు ఇది ఒక బీజేపీ కార్యకర్తలు నాయకులు కష్టపడి ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇల్లును కూడా తట్టారు. ప్రతి ఇల్లును తట్టి కూడా ప్రతి ఇంటి లోపల కూడా అందరితోని ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా మోడీ గారికి సపోర్ట్ చేయాలి. కేంద్రంలో మోడీ గారు ఉన్నారు. ఇక్కడ కూడా మనకు ఈ యొక్క సీటు గెలిచినట్టుంటే కూడా మనం రాబోయే ఎలక్షన్ లోపల ఏదైతే మోడీ గారి పరిపాలన వస్తుంది దానికి తగ్గట్టుకునే అప్పుడు ఉన్నటువంటి మన బండి సంజయ్ కూడా అదే కోణంలో కూడా తన యొక్క శక్తియుక్తులను కూడా మేధాశక్తితో కూడా తను ఏ విధంగా ముందుకెళ్దాం, ఏ విధంగా పనిచేస్తే మనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఆ విధంగా ఓట్ బ్యాంక్ వడడం వల్ల మనం ఏ విధంగా గెలవగలుగుతామనే ఒక శక్తిని ప్రదర్శించి దాని మేరకు కూడా కార్యకర్తలు అందరూ కూడా పనిచేసారు. ప్రతి ఓటర్ను కూడా తట్టారు. మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని ప్రతి కులాలను కూడా తట్టారు. దానిలో భాగంగానే కూడా వారు చేసినటువంటి ఏదైతే మనం ప్రతి విషయాన్ని కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఏ విధంగా ఎక్కడిని పెద్ద నాయకులను కాంగ్రెస్ కావచ్చు లేకుంటే టీఆర్ఎస్కు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళని కావచ్చు వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధంగా మనము తక్కువ ఓట్లతోనే గెలవాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకెళ్ళి కొన్ని వారి కూడా కుట్రలు కుతంత్రాలు చేసిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అయినా కూడా అక్కడ మునుగోడులో కూడా అంతటి దగ్గర దాకా కూడా 400-500 తక్కువ మెజార్టీతో ఓడిపోయే కారణం అక్కడ యొక్క బీజేపీ గెలిచినట్టే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఊపు వేరు. బండి సంజయ్ కావచ్చు లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున వన్ సైడ్గా బీజేపీ సపోర్ట్ ఉండేది దొరికింది అక్కడ. మీరు ఎలా చూస్తారు అప్పుడు? బీజేపీకి అంటే అక్కడ ఉన్న పరిస్థితిలో ఓకే. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా బండి సంజయ్ గారు పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు తీసుకుంటారు, పెద్ద ఎత్తున కూడా ముందుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నట్టు ఆ పరిస్థితులు అక్కడ గ్రామాల లోపల ఉన్నట్టు పరిస్థితి ఏంటంటే పట్టణాలలో కొద్దిగా బాగా మెరుగున్నా కానీ గ్రామాల లోపల మాత్రం కొంచెం అక్కడ ఉన్నటువంటి బీజేపీ సింబల్ను కానీ అదేవిధంగా కార్యకర్తల నాయకులు చాలా శ్రమించు సింబల్ని తీసుకెళ్ళకపోవడం కూడా అప్పుడు కూడా ఆ మునుగోడు ప్రాంతంలో కూడా కొద్దిగా మారుమూల గ్రామాల్లో కూడా కొద్దిగా బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో కొద్దిగా తక్కువ ఉండే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మేము విజయవంతమైన అక్కడ బీజేపీ అంటే నా దృష్టిలో మాత్రం అక్కడ బీజేపీ గెలిచిన ఒకటి అర్థం. మునుగోడు ఓడిపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నెగిటివ్గా మారింది, అది కాంగ్రెస్ ప్లస్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చా? లేదు తప్పదు. బీజేపీ ఏదైతే ఎదుగుతున్నటువంటి క్రమంలో ఉన్న బ్రేక్ పడ్డట్టే కదా మునుగోడు ఎలక్షన్. లేదు బ్రేక్ అసలు వాళ్ళలేదు. ఏదైతే మొన్న అట్లా అంటే 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు కూడా గెలిచినాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్కడ బీజేపీ ఎక్కడెక్కడో ఉన్న ప్రతి అంటే అన్ని జిల్లాల లోపల కూడా విస్తరించింది. అన్ని జిల్లాల లోపల కూడా కార్యకర్తలను అన్ని జిల్లాల కూడా సంస్థాగతంగా కింద ప్రతి గ్రామము కుగ్రామం లోపల కూడా ఈరోజు ఎక్కడైతే ఐటీడీఏ ఉన్నటువంటి మన అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా లోపల కూడా ఈరోజు బీజేపీకి నాయకులు కార్యకర్త తయారంటే ఎంత శక్తి ఉందో కేవలం ఏదంటే ఒక కేసీఆర్ను ఓడగొట్టాలనేది సందర్భంలో మనకు కాంగ్రెస్ పేరు వినిపించలే. అపోజిట్ బీఆర్ఎస్ అపోజిట్ అంటే బీజేపీ బిల్డ్ అయింది పరిస్థితి, కానీ కాంగ్రెస్ పేరు వినిపించలే. కానీ మునుగోడు ఎలక్షన్ అయిపోవడంతోనే రివర్స్ అయిపోయింది అంత కదా. రివర్స్ ఏం కాలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక పార్టీని ఏదో ఒకటి జనము ఏదో ఒక పార్టీకి మనము ఓటేయాలని డిసైడ్ అయ్యి కాంగ్రెస్
కేవలము ఒక 3-4 నెలల లోపటే వాళ్ళు వాళ్ళ యొక్క హామీలు ఏవైతున్నాయో తప్పుడు హామీలు, ఎక్కువ హామీలు ప్రజలకు ఏంటంటే తప్పుడు హామీలతోని అధికారం రావాలని చెప్పి అనేక హామీలు ఇచ్చి కొద్దిగా అట్రాక్టివ్ అయ్యి దానికి హామీలు ఏదైతే ఇచ్చారో దాని కొరకే ప్రజలంతా కూడా ఈ రాష్ట్రంలో కూడా వానికి రిజల్ట్ ఇచ్చిండ్రు తప్ప అదే మనము ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి కూడా దాదాపు 50% గెయిన్ అయినాం. మళ్ళీ తక్కువ ఓట్లతోనే ఈ ఎంపీ పరిధిని కోల్పోవడం జరిగింది. అధికారం అయితే రాలేదు కదా ఇక్కడ రాష్ట్రంలో అధికారం వస్తుంది, మనం పని చేసుకుంటూ పోతే. ఇప్పుడు భావజాలం గల ఇది ఒక నిబద్ధతను కూడుకున్న పార్టీ. బీజేపీ అంటేనే డబ్బులకు ఎరచూపేది కాదు, డబ్బులు లేకుండా కష్టపడి కార్యకర్తలు కార్యకర్తలు కష్టపడితేనే గెలిచేటువంటి పార్టీ. డబ్బుతోనే ఆశ చూపి లేకుండా విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయడం వల్ల గెలిచే పార్టీ కాదు. ఎప్పటికైనా కూడా ఏదైతే ఏం కోల్పోయినా ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి పరిపాలన, నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్ని జయిస్తున్నారు కాబట్టి ఈరోజు అమెరికాను కూడా జయించే శక్తి ఉంది కాబట్టి 4వ ఆర్థిక శక్తి 3వ ఆర్థిక శక్తి ఎదుగుతుంది. ఖచ్చితంగా కూడా ప్రజలంతా రాష్ట్రంలో తప్పు చేసినాం, మేము మోడీ గారిని గెలిపించే ఇప్పుడు 100% కూడా నరేంద్ర మోడీ గారికి అవకాశం ఇస్తారు. నరేంద్ర మోడీ పరిపాలన కోరుకుంటున్నారు. ప్రపంచమే నరేంద్ర మోడీ గారిని వైపు చూస్తున్నది. పెద్ద అనేక దేశాలు కూడా మోడీ గారే కావాలని కోరుకుంటూ చివరికి పాకిస్తాన్లో కూడా నాకు తెలిసి వారు కూడా మోడీ గారే కావాలనుకునే ఉద్దేశం ఆ ప్రజలకు ఉండి ఉండొచ్చు. రైట్.